హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే 6,000 పోస్టులతో డిఎస్సి అంటూ వార్త చూసుకోవచ్చు. కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ముగిసిన టెట్ పరీక్షలు, విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ప్రణాళికలు, త్వరలో నోటిఫికేషన్ జారీ అంటూ మనకు డిఎస్సికి సంబంధించి అయితే కొంత న్యూస్ రావడం జరిగింది. త్వరలోనే మరో డిఎస్సి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. టెట్ పరీక్షలు ముగియడంతో నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది టెట్ నిర్వహించిన వెంటనే డిఎస్సిని ప్రభుత్వం నిర్వహించింది. అప్పుడు మెగా డిఎస్సి వేయడం సాధ్యం కాకపోవడంతో అదనంగా 5,000 పోస్టులను కలిపి 11,000కు పైగా పోస్టులను రేవంత్ సర్కార్ డిఎస్సి పరీక్షలు నిర్వహించిందంటూ వార్త ఇవ్వడం జరిగింది. సో ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని గతంలో డిప్యూటీ సీఎం వివిధ సందర్భాల్లో మీడియా ముఖంగా కూడా మనకు వెల్లడించడం జరిగింది. దీంతో త్వరలోనే డిఎస్సి ఉంటుందని భావించి అభ్యర్థులు పరీక్షలకైతే సన్నద్ధం అవుతున్నారు. రేషనలైజేషన్ చేపడితే తగ్గే ఛాన్స్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు గుర్తించారు. గతంలో ఉన్న ఖాళీలకు వీటిని జోడిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉందంటూ వార్త చూసుకోవచ్చు. ఒకవేళ గతంలో ఉన్న ఖాళీలకు వీటిని కలిపితే సంఖ్య 6,000 దాటే ఛాన్స్ ఉందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదే నిజమైతే డిఎడ్ మరియు బిఎడ్ అభ్యర్థులకైతే కొంత కలిసి వచ్చే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం విడుదల చేరున్న డిఎస్సిపై అనేక సందేహాలు ఉన్నాయంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఈసారి టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ చేపడితే పోస్టులు భారీగా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ నివేదిక వచ్చాకే ఎస్సీ కోటా ఎంత మేరకు కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక రాకముందే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ టైంలో ఎస్సీ కమిషన్ రిపోర్టు ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉందంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి మాత్రం ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 2 సార్లు టెట్ నిర్వహించడం జరిగింది. ఒకసారి డిఎస్సి కూడా వేయడం జరిగింది. సో మరో డిఎస్సి కూడా రంగం సిద్ధమవుతుంది. ఏదేమైనప్పటికీ కొంత విద్యా వ్యవస్థ మీద కొంత మార్పులు జరుగుతున్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముగిసిన టెట్ అంటూ మనకు వార్త ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా 24న టెట్కి ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో టీచర్ ఎలిజిబిలిటీ టెట్ ప్రిలిమినరీ కీని ఈ నెల 24న రిలీజ్ చేస్తామంటూ టీజీ టెట్ చైర్మన్ అయితే పేర్కొనడం జరిగింది. కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27 సాయంత్రం 5 గంటల లోపు పూర్తి ఆధారాలతో schooledu.telangana.gov.in వెబ్సైట్ లింక్ ద్వారా పంపించాలంటూ వారైతే సూచించడం జరిగింది. ఈ నెల 2న ప్రారంభమైన టెట్ పరీక్షలు సోమవారంతో పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 2,75,753 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 2,05,278 మంది హాజరయ్యారంటూ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు టెట్కు సంబంధించి 24న అయితే కీ రాబోతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలంటూ కూడా మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ఫిబ్రవరి 24న ప్రాథమిక కీ, ముగిసిన పరీక్షలు అంటూ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పరీక్షలు ఈ నెల 2న ప్రారంభమై సోమవారంతో ముగిశాయి. 24న ప్రాథమిక విడుదల చేరున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అయితే పేర్కొనడం జరిగింది. సో మనకు ఫిబ్రవరి 5న దీనికి సంబంధించి ఫలితాలు వెల్లడిచేస్తామంటూ టెట్ డైరెక్టర్ అయితే మనకు పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి త్వరితగతిన కీ ఇవ్వడం, అదేవిధంగా అబ్జెక్షన్ తీసుకోవడం, ఫలితాలు ప్రకటించడం అయితే కొంత స్పీడ్గానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొత్త ఏడబ్ల్యూలకు అందని జీతాలంటూ మరొక వార్త చూసుకోవచ్చు. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల నిర్వాహకంతో కొత్తగా నియమితులైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు 4 నెలలుగా వేతనాలు అందని పరిస్థితి నెలకొన్నదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఎంపికైన జోన్ పరిధిలో కాకుండా ఇతర జోన్లో పోస్టింగ్ ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొన్నదంటూ ఇవ్వడం జరిగింది. సో ఒక జోన్కి ఎంపికైతే మరో జోన్లో పోస్టింగ్ ఇవ్వడంతో 4 నెలలుగా వారికైతే జీతాలు అందలేదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన ప్రభుత్వ అధికారులు స్పందించి కొంత చర్యలు తీసుకునే ప్రయత్నం జరగాలి. అదేవిధంగా కొత్త కోర్సులు ఉంటేనే కాలేజీలకు అనుమతి అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. యూజీసీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి డిజైన్ చేసిన కోర్సులు అందుబాటులోకి తెచ్చిన డిగ్రీ కాలేజీలకు ఈసారి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు మనకు పేర్కొనడం జరిగింది. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యేలోగా ఈ మార్పులపై స్పష్టత వస్తుందంటూ అధికారులు అయితే పేర్కొంటున్నారు. సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో వార్త చూసుకుంటే ప్రైవేటు చేతికి ఆర్టీసీ డిపోలు అంటూ వార్త చూసుకోవచ్చు. దీని కారణంగా ఇకపై నియామకాలు లేనట్టేనంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 7,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ కోసం గతంలో ప్రక్రియ ప్రారంభించిన నిలిచిపోయింది. అయితే ఆర్టీసీలోకి అద్దె బస్సులు భారీగా వస్తుండటం, వాటి నిర్వహణకు ప్రైవేటు సంస్థల సిబ్బంది ఉండటంతో ఆర్టీసీలో ఇకపై నియామకాలు ఉండకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతుందంటూ ఇవ్వడం జరిగింది. ఇది ప్రైవేటీకరణకు దారితీసినట్టేనని ఆర్టీసీ ఉద్యోగులైతే వాపోవడం జరుగుతుంది. సో ఈ విధమైన కనుక చర్యలు వస్తే కొత్త నిరుద్యోగులకైతే అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం 3,000 ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు చేపట్టబోతున్నామంటుంది. గతంలో చూసుకుంటే 7,000 వరకు ఖాళీలు ఉన్నాయంటే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే ఏదైనా అప్డేట్ వస్తే మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా
ఆ ఖాళీలను పిటిషనర్లతో భర్తీ చేయండి అంటూ వార్త చూసుకోవచ్చు. 553 జూనియర్ లైన్మెన్ పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయండి. రాష్ట్రపతి ఉత్తర్వులు జేఎల్ఎంకు వర్తించవంటూ హైకోర్టు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని వివరాలు చూసుకుంటే, విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న జూనియర్ లైన్మెన్ పోస్టులను పిటిషనర్తో భర్తీ చేయాలంటూ టీజీఎస్పీటీసీని అయితే హైకోర్టు ఆదేశించింది. ఇతరులను అనుమతించవద్దంటూ పేర్కొనడం జరిగింది. ఇప్పటికే స్తంభం ఎక్కే పరీక్షలు నిర్వహిస్తే వారితో పోస్టు భర్తీ చేయాలంటూ, ఒకవేళ ఆ పరీక్షను పూర్తి చేసిన వారు లేకుంటే వెంటనే నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలంటూ స్పష్టం చేయడం జరిగింది. 2019లో టీజీఎస్పీడీసీలో 2500 జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన తిరుమల సహా దాదాపు 110 మంది 2020లో హైకోర్టును ఆశ్రయించారు. జిల్లాల విభజన కారణంగా అటు ఉమ్మడి జిల్లాకు ఇటు కొత్త జిల్లాలకు కాకుండా తాము నష్టపోయామంటూ వాళ్ళైతే పేర్కొనడం జరిగింది. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి పిటిషనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులను జేఎల్ఎం పోస్టులకు వర్తింపజేయాలని టీజీఎస్పీటీసీలకు అయితే తేల్చి చెప్పింది. కొత్తగా ఏర్పడిన జిల్లాలను యూనిట్గా తీసుకుని 95% స్థానిక రిజర్వేషన్లు అమలు చేయడాన్ని తప్పుపడుతూ కొత్త జిల్లాల అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలకు నాన్ లోకల్ కారంటూ వారైతే పేర్కొనడం జరిగింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులో ఎలాంటి జోక్యానికి అవకాశం లేదంటూ వారైతే పేర్కొనడం జరిగింది. సో దీంతో ఎవరైతే పిటిషన్ దాఖలు చేసిందో వారికి సంబంధించి పోస్ట్ అయితే రాబోతున్నాయి. అదేవిధంగా తొలిసారిగా గవర్నర్ ప్రతిభా పురస్కారం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. 4 రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు వేరువేరుగా పురస్కారాల వివరాలు వెల్లడించిన రాజ్భవన్ అంటూ వార్త అయితే జరిగింది. సో గణతంత్ర దినోత్సవం సందర్భంగా తొలిసారిగా ఇవ్వనున్న గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024 వివరాలను అయితే రాజ్భవన్ కార్యాలయం వెల్లడించడం జరిగింది. ఈ పురస్కారాలను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రదానం చేయనున్నారంటూ ఇవ్వడం. మొత్తం 4 రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు వేరువేరుగా పురస్కారాలను అందజేస్తామంటూ పేర్కొనడం జరిగింది. ఎంపికైన వారికి 2 లక్షల నగదుతో పాటు ప్రశంసా పత్రం కూడా అందజేస్తారంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే, పర్యావరణ పరిరక్షణ రంగానికి సంబంధించి తుచ్చర్ల సత్యనారాయణ వ్యక్తిగత కేటగిరీ, సంస్థ చూసుకుంటే ధృవాంశు ఆర్గనైజేషన్, క్రీడలలో దీప్తి జీవాంజీకి రావడం జరిగింది. ఇది ఆదిత్య మెహతా ఫౌండేషను. సంస్కృతి రంగానికి సంబంధించి చూసుకుంటే పిబి కృష్ణభారతి, సో సంస్థ సంస్కృతి ఫౌండేషన్. దివ్యాంగుల సంక్షేమ రంగానికి సంబంధించి చూసుకుంటే ఆర్కపూడి రఘు, ఇది ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి సంబంధించిన సంస్థ. సో వీరికైతే గవర్నర్ ప్రతిభా పురస్కారం అయితే రావడం జరిగింది. జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవడంతో ఆయన్ను పర్యావరణ పరిరక్షణ విభాగం కింద ఎంపిక చేయడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గవర్నర్ ప్రతిభా పురస్కారాలను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గురుకుల పీఈటీల సెలక్షన్ లిస్టు రిలీజ్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. గురుకులాల్లో పీఈటీ పోస్టుల ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టును టీజీపీఎస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 14 మంది పేర్లతో కూడిన జాబితాను లిస్టును వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రీలిక్విష్మెంట్కు అవకాశం ఇచ్చాక జాబితాను విడుదల చేయడం జరిగిందంటూ చూసుకోవచ్చు. ఆయా పోస్టులకు సంబంధించి హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే మనకి. సో లిస్ట్ని అయితే tspc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మిగిలిన లాంగ్వేజీ పండిట్లను అప్గ్రేడ్ చేయాలంటూ కూడా మరొక వార్త చూసుకోవచ్చు. రాష్ట్రంలో మిగిలిపోయిన లాంగ్వేజీ పండిట్లను స్కూల్ అసిస్టెంట్ స్థాయికి అప్గ్రేడ్ చేయాలంటూ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు అయితే కోరడం జరిగింది. జిల్లాల అలొకేషన్ సందర్భంగా లోకల్ బాడీ బడులు ఏర్పడిన ఇబ్బందులను పరిష్కరించాలంటూ కూడా వాళ్ళైతే విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు మిగిలిపోయిన లాంగ్వేజ్ పండిట్ను అప్గ్రేడ్ చేయాలంటూ వాళ్ళైతే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా సర్కార్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అంటూ వార్త చూసుకోవచ్చు. ప్రతిపాదన సిద్ధం చేస్తున్న ఇంటర్ విద్యాశాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని సర్కార్ అయితే భావిస్తుంది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదన సిద్ధం చేస్తుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఆమోదం లభిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 425 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా సుమారు 1.70 లక్షల మంది చదువుతున్నారు. కళాశాలలన్నీ నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఉండడంతో పలువురు విద్యార్థులు రోజు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించాల్సి వస్తుంది. పొద్దున్నే భోజనం తెచ్చుకునే వీలు లేని వారు మధ్యాహ్నానికే ఇళ్లకు వెళ్ళిపోతున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో దీంతో కొంత డ్రాప్ అవుట్ని అయితే తగ్గించే అవకాశం ఉంది. అదేవిధంగా కొంత మాధ్యమిక విద్యనైతే ప్రోత్సహించిన దిశగా ముందడుగు వేయొచ్చు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించుకుంటే జేఎన్పీఏ ముంబైలో వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చి మొత్తం పోస్టులు అయితే 5 ఉన్నాయి. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 8 వరకు ఉంది. అదేవిధంగా రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలాలో 23 స్పోర్ట్స్ కోటా పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 3 వరకు ఉంది. అదేవిధంగా బీటెక్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 379 టెక్ పోస్టులకు ప్రకటన అయితే వెలువడడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 5 వరకు ఉంది. అదేవిధంగా కాలికట్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 10 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 10 వరకు ఉంది.
అదేవిధంగా యూకే బ్యాంక్లో 250 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 5 వరకు ఉంది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది కేటగిరీ 2 కింద పిహెచ్డి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 22 వరకు ఉంది. వీటికి సంబంధించిన మరింత వివరాల కోసం అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.